ఆత్మలింగం భూమిపైకి ఎలా వచ్చిందో తెలుసా? రావణాసురుడి వాళ్ళమ్మ శివలింగానికి పూజలు చేస్తుండగా అక్కడికి వచ్చిన రావణాసురుడు, అమ్మ నేను నీకు ఆత్మలింగాన్ని తెస్తానని చెప్పి ఘోర తపస్సు చేస్తాడు. ఆత్మలింగాన్ని ఎలా అయినా సాధించుకోవాలని రావణాసురుడు తన ఒక్కొక్క తలని కట్ చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఇదంతా చూసిన నారద మహర్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆత్మలింగం రావణాసుడి దగ్గర ఉందని చెప్తాడు. ఆత్మలింగం రావణాసుడి దగ్గర ఉంటే మిగతా దేవతలందరికీ అంత మంచిది కాదని, ఎలా అయినా ఆత్మలింగాన్ని లంకకు చేరకుండా వెంటనే ఆపాలని గణపతి ఒక చిన్న పిల్లవాడి రూపంలో వస్తాడు. విష్ణుమాయ వలన సూర్యుడు అస్తమిస్తాడు. రావణాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల సంధ్యావందనం చేయాలి. అందుకని చిన్నపిల్లవాడిని పిలిచి ఆత్మలింగాన్ని చేతికి ఇస్తాడు. చిన్నపిల్లవాడి రూపంలో ఉన్న గణపతి తాను ఆత్మలింగాన్ని మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తానని, రాకపోతే కింద పెట్టేస్తానని చెప్తాడు. రావణాసురుడు వెళ్ళగానే 3 సార్లు రావణ అని పిలిచి శివలింగాన్ని కింద పెడతాడు. వెనక్కి వచ్చిన రావణాసురుడు కోపంతో గణపతికి మొట్టికాయ వేస్తాడు. ఇప్పటికీ భోలా గణపతి గోకర్ణలోని మహాబలేశ్వర టెంపుల్లో చూడొచ్చు. భూమిపై పెట్టిన ఆత్మలింగాన్ని రావణాసురుడు ఎంత ట్రై చేసినప్పటికీ కదపలేకపోతాడు. ఆ ఆత్మలింగాన్ని ఇప్పటికీ మనం గోకర్ణలోని మహాబలేశ్వర టెంపుల్లో చూడొచ్చు. ఆత్మలింగంపై ఉన్న వస్త్రం ఎగిరి మురుదేశ్వర్లో పడింది.